మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా తగలబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు సంవత్సరం అంతా తీసుకుంటే బాగుంటుంది? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనకు తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాం. అదేంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరాన్ని యొక్క పేరు శ్రీ పరాభవ సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంటే జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకి చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా తగలబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు సంవత్సరం అంతా తీసుకుంటే బాగుంటుందంట? ఫస్ట్ ఉగాది పచ్చడి షడ్రుచుల్లో తీపి, స్వీటెస్ట్గా ఉంటుంది. వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇది నేను 3వ సంవత్సరం అండి రాశి ఫలాలు, ఉగాది రాశి ఫలాలు చెప్పటం. 2 సంవత్సరాలు రాశి ఫలాలు చెప్పాను. తర్వాత నాకు చాలా కాల్స్ వస్తాయి. సహజంగా ఈ రాశి ఫలాలని ఎక్కువ మంది కాల్ చేస్తూ ఉంటారు. తర్వాత మంత్లీ ఫలాలు కాల్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక సిరీస్ ఆఫ్ ఫ్లోలో చూసుకుంటే నేను వచ్చిన కొత్తలో 3 years బ్యాక్ వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. చాలా కాల్స్ వచ్చాయి నాకు, చాలా బాధలు పడ్డారు. లాస్ట్ ఇయర్ అది పోయింది. వీళ్ళకి పోయేసి అష్టమ గురువు స్టార్ట్ అయింది. అంటే ఈ 2 గ్రహాలు చాలా ఇంపార్టెంట్. శని, గురు చాలా ఇంపార్టెంట్. శని ఇబ్బంది పెట్టి పాప ఆయన నుంచి రిలీఫ్ వచ్చేసింది మొన్న లాస్ట్ ఇయర్. అదే టైంలో గురు అష్టమంలో పడిపోయారు. ఆ గురువు ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అందుకని ఈ రాశి వాళ్ళకి స్వీటెస్ట్గా ఉండబోయే ఇయర్ శ్రీ పరాభవ సంవత్సరం. మనకి బాహుబలిలో ఒక మూవీ ఉంటుంది, మహేష్మతి ఊపిరి పీల్చుకో, బాహుబలి వచ్చేసాడు అన్నట్లు ఈ పరాభవ సంవత్సరం వీళ్ళకి ఊపిరి పీల్చుకునే అవకాశం వస్తుంది. చాలా బాగా ఒక మంచి లైఫ్లో ఒక బ్రేక్ త్రూ వచ్చే ఇయర్ రాసి పెట్టుకోండి. ఎందుకంటే నేను 3 years, ఇది 3వ సంవత్సరం రాశి ఫలాలు చెప్పటం. చాలా ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయి, నాకు చాలా కాల్స్ వస్తాయి. నా వ్యూస్ వచ్చేటప్పటికి సుమారు 10 లక్షల పైన మినిమం యూట్యూబ్లో ఉంటాయి. మినిమం అవి తర్వాత ఇన్స్టాల్ ఇవన్నీ రీల్స్ వేసుకుంటే 40-50 lakh ఈజీగా వస్తుంది. కాల్స్ చాలా వస్తాయి. రియల్ టైంలో ఉన్న లాస్ట్ 3 years కాల్స్ డేటా నాకు చూసుకుంటే దేనివల్ల ఎలా కాల్స్ వచ్చి అనాలిసిస్ చేసుకుంటే నాకున్న రిపోర్ట్, మన హర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని దీన్ని కంబైన్ చేసుకుంటే హార్వర్డ్ కేస్ స్టడీ లాగా ఓ పక్క తీరి మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని రియల్ టైంలో కేస్ స్టడీని పట్టుకొని చూసుకుంటే వీళ్ళు ఊపిరి పీల్చుకొని చాలా బెస్ట్ టైంలోకి ఎంటర్ అవుతున్నారని రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత శ్రీ పరాభవ సంవత్సరాలు ముందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నేను, యా, ఈ, యు అనే లెటర్స్ అంతా ఉంటుంది. మనకి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ అవమానాలు చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 11 చూడండి, సూపర్ ఆదాయం. 11 అంటే చాలా చాలా హెవీ అమౌంట్స్లో వీళ్ళకి ఫండ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యయం 5, పెద్ద కమిట్మెంట్లు ఉండవు. అంటే ఇంతకుముందు వాళ్ళు పాపం ఇప్పటిదాకా చాలా సింపుల్గా హంబుల్గా ఉండటం వచ్చారు. ఈ శని వల్ల అయితేనేం, గురువు వల్ల అయితేనేం మంది సర్దుకొని సడన్గా మనీ వచ్చేటప్పటికి వీళ్ళు ఉన్న ఈ మినిమం లైఫ్ స్టైల్కి ఎక్కువ ఫండ్స్ వచ్చేటప్పటికి ఆ లావిష్టనం లేకపోవడంతో ఖర్చు పెట్టుకుంటారు. డబ్బులు ఉన్నాయి, ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. రాజ్యపూజ్యం 2, అవమానం 6. వీళ్ళకి కొంచెం ఫస్ట్ 6 monthsలో కొంచెం ఇన్సల్ట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత అయితే ఈ అవమానం కూడా పోతుంది.
నార్మల్ అయిపోతుందని గమనించుకోవాలి. తర్వాత ఉన్న గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఒకటి గురువు వల్ల వీళ్ళకి గురువు వీళ్ళకి 5వ స్థానంలో ఉండటంతో ఒక్క విషయంలో ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 5వ స్థానంలో శని 5వ స్థానంలో 5వ స్థానంలో శని ఉంటే ఎక్కువగా ఓవర్ ఎడిక్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన పనులు చేసి భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అది ఎవరి చేతిలో ఉందంటే మీ చేతిలోనే ఉంటుంది, అంతే కదండి. పని చేసేది మీ డెసిషన్ కదా, దాన్ని ఎవరెవరినో బ్లేమ్ చేసేది అయితే అవకాశం ఉండదు. మనకేం చెప్తుంటే కార్యహాని, మనస్తాపం, హీన స్త్రీ సంభోగ సంతాప అని చెప్తారు. అంటే మనకంటే తక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, XYZ రిలేషన్స్ పెట్టుకోవటము, లేదా మనకి సలహా ఇవ్వాలని కెపాసిటీ లేని దగ్గర సలహా తీసుకోవటం, దాన్ని పట్టుకొని పోవటం, తర్వాత బాధపడడం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్కటే వీళ్ళకి ఏదైనా మిస్టేక్ ఉంటే, మిగతా అన్ని విషయాలు జాగ్రత్తగా ఉంది. అందుకని ఎవరో వచ్చి సలహా ఇచ్చారు ఏదేదో చేద్దామని మాత్రం చేయకండి. అలా చేస్తే ఫ్యామిలీలో గొడవలు వచ్చి ఫైనాన్స్ కోల్పోతారు. గుర్తుపెట్టుకోండి, వృశ్చిక రాశి వాళ్ళు మీరు లాస్ట్ 3 years ఎన్ని స్ట్రగుల్ పడుతున్నారో నాకు తెలుసు. ఈ సంవత్సరం గోచార రీత్యా చూసుకుంటే అనవసరమైన పరిచయాలు పెట్టుకొని, అనవసరమైన ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయటం వల్ల మీకేం జరుగుతుంది అంటే ఫ్యామిలీలో గొడవలు వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది రిజల్ట్ అయితే ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్ అయితే అది అవుట్పుట్. అందుకని మీరు తెలివితేటలుగా ఉండి ఇన్పుట్ని క్లోజ్ చేసుకోండి. ఎవరితో పడితే వాళ్ళతో అడ్వైజ్ తీసుకోవటం, ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం కట్ చేశారా మీరు శ్రీరామ రక్ష, ఈ 2 పనులే, ఇంకా వేరే ఏమీ చేయని అవసరం లేదు. మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. గురువు వీళ్ళకి జూన్ వరకు అంటే మనకు పుష్కరాలు స్టార్ట్ అవుతుంది. June 2 గురువు మారుతుంటే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. ఈ పుష్కరాల ముందు గురువు వీళ్ళకి అష్టమంలో ఉండటంతో చాలా మంది నా క్లయింట్స్కి ఎవరైతే NRL ఉన్నారో లేదంటే MNC కంపెనీలో చేస్తూ ఉంటారో, అష్టమ గురువు వీళ్ళ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ ఉపయోగం లేకుండా పోతుంది. వీళ్ళకున్న హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉపయోగం లేకుండా పోతుంది. ఏదో వీళ్ళకి సంబంధం లేని పనుల్లో ఉండటం, ఆ ఉన్న టాలెంట్ని దాన్ని వాడే అవకాశం వీళ్ళకి రాకపోవటం, ఏదో చేయాలి కాబట్టి చేయాలి అన్న ఒక అసంతృప్తి అయితే వీళ్ళకి చాలా మందికి ఆల్రెడీ ఉందండి. అయితే మనీ ప్రకారంగా బాగుంటుంది, ఎడ్యుకేషన్ ప్రకారంగా అంత కంఫర్టబుల్, ప్రోగ్రెస్ బాగానే ఉంటుంది. ఈ ఒక్క విషయంలో బాగుండదు. అయితే 9వ మారటంతో గోదావరి పుష్కరాలు స్టార్ట్ అవడంతో దశ మారిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి అర్ధ స్వకులాచార, గృహలాభ, సుఖ భోజనం, నిత్య స్త్రీ జన సంపర్క, నవమస్తే భవేద్ గురువు అంటారు. 9వ స్థానంలో కనుక గురువు ఉంటే ఏమవుతుందంట, ధనం బాగుంటుంది, ఇంటికి సంబంధించిన ఆచార వ్యవహారాలను బాగా పాటిస్తారు, చక్కగా మంచి ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, నిత్య స్త్రీ జన సంపర్కం అంటే చుట్టూ లేడీస్ వాళ్ళంతా ఉండేసి వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అవ్వేసి ఒక లవ్లీగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూ జెంట్స్ ఎవరైతే ఇంట్లో కానీ బయట కానీ ఉంటారో వాళ్ళతో బాగా మమేకం అయిపోయేసి ఒక మంచి ఒక కన్స్ట్రక్టివ్గా చాలా చక్కగా సపోర్టివ్గా ఎన్విరాన్మెంట్ అంతా ఉండుకొని ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే గురువు కానివ్వండి, తర్వాత శని కానివ్వండి, కొంచెం ఇబ్బందులు పెడుతున్నా, ఓవరాల్గా మంచి చేస్తున్నారని గమనించుకోవాలి. రాహు 4వ స్థానంలో ఉండటంతో ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గమన కార్య విఘ్నం, ఏదైనా కనుక ట్రావెల్ చేస్తూ ఉంటే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి సంవత్సరం టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? టర్నింగ్ పాయింట్ అంటే గురువు మారుతుండటంతో మహాభాగ్య యోగం పట్టుకుంటుంది. అప్పటిదాకా ఉన్న వీళ్ళ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇదే టర్నింగ్ పాయింట్. రెండో టర్నింగ్ పాయింట్ అంటే వీళ్ళకి అనవసరమైన వేస్ట్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కట్ చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. అది వాళ్ళకి ఎలా తెలిసింది? ఈ వీడియో చూడటమే వాళ్ళకి టర్నింగ్ పాయింట్. అది రెండోది చిత్త భ్రంశం, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అనవసరమైన అపోహలకు అవి గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. బట్ ఇట్స్ ఆల్ ఇల్యూజన్స్, నథింగ్ రియాలిటీ. బట్ ఓవరాల్గా చూసుకుంటే, ఇన్ సమరీ చూసుకుంటే, జూన్ వరకు కొంచెం ఇబ్బందుల్లో ఉన్న, జూన్ నుంచి వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. రెండోది వీళ్ళ చుట్టూ అనవసరమైన వాళ్ళు చేరి వీళ్ళని ఇబ్బంది పెట్టి గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడోది మీరు కొంచెం అతిగా ఏమంటారు భ్రమలకి, ప్రలోభాలకి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి తప్పితే మిగతా అన్ని విషయాలు చాలా చక్కగా ఉందని గమనించుకోవాలి. ఇక ఈ రాశికి సంబంధించి ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. ఇందులో విశాఖ నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి సంపదలు బాగుంటుంది, అది ఫస్ట్ హ్యాపీ. రెండోది సర్వజన పూజ్యము, అందరూ ఇలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు, హెల్త్ బాగుంటుంది, ఇంకేం కావాలండి. అయితే వీళ్ళకి
అంతకుముందు చేసిన పని ఏదైనా ఉంటే మరణ తుల్యం అంటారు. ఆ పని ఇంతకుముందు చేసిన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే అవి ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అనురాధ నక్షత్రం వాళ్ళకి సేమ్ సర్వజన పూజ్యం ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, సంపదలు బాగుంటుంది. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ప్లస్ మరణ తుల్యం ఏదైనా కనుక పని చేస్తే ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సంపదలు బాగుంటుంది, సర్వజన పూజ్యం, అందరి చేత రెస్పెక్ట్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. తర్వాత ఓవరాల్గా చూసుకుంటే అంతా బాగుంటుంది. వీళ్ళకి కూడా హెల్త్ విషయంలో కొంచెం ఆగస్టు వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ రెండ్లో వచ్చేటప్పుడు అనుకున్న పనులు ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే అవి ఆటంకాలు ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. గ్రాసెత్ బట్టి ఎవరు మన వాళ్ళు ఎవరు పగ వాళ్ళు క్లారిటీ వచ్చేస్తుంది అంటారా? విషయం పోతే మైండ్ లోకి వెళ్ళిపోతుందండి. అందుకని మరి రాశి ఫలాలు ఎందుకు గుళ్ళలో చెప్పమన్నారు, ఎందుకన్నారు, ఇది వినటమే వాళ్ళకి సీక్రెట్ తెలిసిపోయింది కదా. ఓ నాకు ఇలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఇలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఇలా జాగ్రత్తగా ఉండాలని అని ఎప్పుడైతే ఆ మైండ్లోకి వెళ్ళిపోతుందో దానివల్ల రాబోయే సిచ్యువేషన్ మైండ్ ఆటోమేటిక్గా ప్రిపేర్ అయి ఉంటుంది. రెండోది, అది ఇన్ కేసు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇది ఆల్రెడీ తెలుసు కదా ఇందులో ఏముంది అని రికవరీ చాలా ఫాస్ట్ అయిపోతారు, ముందుకెళ్ళిపోతారు. అసలు ఇప్పుడు వీళ్ళు చూడలేదు అనుకోండి రాశి ఫలాలు, ఏమవుతుంది చిన్న వాటికి కూడా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్న పుష్కరాల ముందు కొంచెం ఉద్యోగంలో స్లోగా ఉంటుంది, తర్వాత బాగుంటుంది, ఈలో పేషెన్సీగా ఉంటారు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఇది తెలుసుకోవటమే రెండో బిగ్గెస్ట్ సీక్రెట్. ఇప్పుడు మనకి వీళ్ళ చుట్టూ అనవసరంగా ఇన్సల్ట్ చేసే వాళ్ళంతా ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోవటం ఎందుకు, జాగ్రత్తగా ఉండాలని ముందుగా ప్రికాషన్స్గా ఉన్నారనుకోండి తెలిసిపోతుంది. ఇక ఈ సంవత్సరం విశేషంగా ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే విశేషంగా వెనకాల్సి వస్తుంది? వీళ్ళకి ప్రతి ఒక్కరికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేసుకుంటే కొత్తగా వచ్చే మనీ ఫ్లో, వీళ్ళకి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చాలా బాగుంటుంది. అలానే ఎవరైనా కనుక ఇబ్బందులు పెడుతూ ఉంటే మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే శత్రు నాశనం, వీళ్ళ దగ్గరికి ఎవరు శత్రులు రారు. మూడోది, అన్యోన్యంగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఇండివిజువల్గా వాళ్ళ యొక్క జాతకాన్ని చూపించుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క బ్లాక్స్, కెరీర్కి గ్రోత్కి ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయా, హర్డిల్స్ ఉన్నాయా అవి తెలుసుకొని వాటిని మన శాపాలు లేదంటే మనకు దోషాలు అంటారు అవి ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకుంటే, చిన్న రెమెడీలు చేసుకుంటే లైఫ్ అనేది 10 ముందుకెళ్తూ ఉంటుందండి. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగాలు భాగ్యంగా ఉండాలి, ఇష్టసిద్ధి, అనుకున్న పనన్నీ తక్షణమే వీళ్ళకి అన్ని కార్యం అనేది నెరవేరాలి, అలా నేచర్ సపోర్ట్ ఇవ్వాలి, దేవతలందరూ వీళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మనం శ్రీ పరాభావన సంవత్సరం ఉగాది సందర్భంగా వీళ్ళందరినీ కోరుకుందామండి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.